హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు రెసిపీ ఏంటంటే అలసందలు ఆలు వేసి కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎమ్మెల్యే ఎవరికైనా తెలియని వాళ్ళంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది. అలాగే వడియం వేసాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వడియం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఆనియన్ను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 పెద్ద టమాటోని సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్ని టమాటో కాసేపు మగ్గాలి, సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటోని. అలాగే అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు. కొంచెం చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోవాలి. నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇప్పుడు సీజన్ దొరుకుతాయి నాకు తెలిసి, ట్రై చేయండి. ఆనియన్ చాలా బాగా ఫ్రై అయిపోయింది, టమాటో మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు అందులో ఆల్రెడీ అలసందలు ఒలిచి పెట్టేసుకున్నాను. వాటిని వాష్ చేసి కుక్కర్లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆలుని 2 పొట్టు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. అప్పుడే టమాటాలు ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసే ముందు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి తగ్గట్టు కారము, కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంత కారము, 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. స్పైసెస్ పచ్చి వేసాం కాబట్టి కొంచెం అట్లా ఒక 1 మినిట్ అట్లా కలుపుకోవాలి. అలా కలిపేసి ఇప్పుడు అందులో కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాము. 2 విజిల్స్ అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూసుకుంటే అలసందలు ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఆలు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. 2 విజిల్స్ అండి, ఎక్కువ పెట్టకూడదు. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టవ్ ఆపేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్ అండి.